రీసెంట్గా జరిగిన యుద్ధం తర్వాత పాకిస్తాన్ ఓటమి తర్వాత ఆ దేశంలో అంతర్గతంగా రాజకీయంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? అంటే చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఆర్మీ పాలనలోనే ఉంది కాబట్టి అసీం మునీర్కి పదవిపై కాంక్ష ఉంది. షెహబాజ్ షరీఫ్ను దించేసి పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఆసిఫ్ మునీర్ బాధ్యతలు చేపట్టబోతూ ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. నిజం ఉందంటారా? ఇక్కడ ఒకటే గమనించాలండి, ఎప్పుడైనా పాకిస్తాన్ చరిత్ర తీసుకుంటే పాకిస్తాన్ తన 75 సంవత్సరాల స్వతంత్ర కాలంలో సగం పైన ఆర్మీ పాలనలో ఉంది. ఈ ఆర్మీ ప్రభుత్వాలు ఎప్పుడెప్పుడు ఇచ్చినాయని గమనిస్తే భారతదేశం మీద ఎప్పుడు ఓడిపోయినా అవి ఎప్పుడు ఆర్మీ ప్రభుత్వాలు వచ్చినాయి. జియావుల్ హక్ 1965 ఈ 71 యుద్ధాల్లో ఓడిపోవాలి. జియావుల్ హక్ ఆ టైంలో వచ్చారు. అంతకుముందు ఆయూబ్ ఖాన్ అని 1965 తర్వాత వచ్చారు, 58 తర్వాత. అప్పుడు భారతదేశం మీద కొంచెం వివాదం ఉండేది జిన్నా మరణం తర్వాత కార్గిల్ వార్లో ఓడిపోయిన తర్వాత ముషరఫ్ వచ్చారు, నవాజ్ షరీఫ్ గారిని పడగొట్టి. ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం మీద ఓడిపోయింది. ఇక్కడ ఒక సుస్పష్టంగా కనిపిస్తుంది, అసీం మున్నీర్ ఒక వ్యూహాత్మకమైన ఎలా ఉన్నారు అనేది ఆయన ప్రవర్తన గమనించండి. ఫస్ట్ రెచ్చగొట్టారు, పహల్గాం దాడి జరిపేలా చేసింది ఆర్మీ ప్రభుత్వం, ఆర్మీ అసీం మున్నీర్, ఆర్మీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఆఫ్ ది పాకిస్తాన్. కానీ పహల్గాం దాడి జరిగిన తర్వాత ఆయన ఎక్కడా కనపడతలే, ఏ విధమైన స్టేట్మెంట్లు ఇవ్వడం లేదు. యాక్చువల్గా భారతదేశం ప్రతిస్పందిస్తుందని నీకు తెలుసు. ప్రతిస్పందించిన తర్వాత కూడా ఆయన ఎక్కడ స్టేట్మెంట్లు పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వలే. యుద్ధం చేపిస్తున్నా, బంకర్లో దాక్కోవడం జరిగింది. కానీ ఆర్మీ మాట్లాడవలసిన విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ డామినేట్ చేస్తుంది, గవర్నమెంట్కి ఏమి ఉండదు. షెహబాజ్ షరీఫ్ గారు మాట్లాడారు. ఎందుకు? ఎలాగో యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోద్ది, ఎలాగో భారతదేశం గట్టిగా సమాధానం చెప్పిద్ది, ఇవన్నీ ప్రభుత్వానికి అంటగట్టేశాడు ఓటమిని. కానీ తన మీద వేసుకోలేదు. యాక్చువల్గా ఈయన కారకుడైన అంటే ఏంటి, ఆర్మీ ఏమో వచ్చే అపవాదును అంగీకరించదు, టైంటెడ్నెస్ని, అది పక్కన ఉంది. ఇప్పుడు ఎవరిని తిడుతున్నారు? పాకిస్తాన్ ప్రధాని ఏమీ చేయలేదని. కానీ ఆర్మీ చీఫ్ చేసింది. అంటే ఏంటి, తప్పునామో ఆయన మీద పడేశాడు. అంటే ఆర్మీ మంచి స్థితిలో ఉంది కదా, ఇది ఒక కారణం. ఆర్మీ రూల్ తెప్పించడానికి ఈయన ప్రయత్నిస్తున్నాడని తెలియడం అనమాట. రెండో విషయం ఏంటంటే, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఇప్పుడు 40% టెరిటరీ, 10% పాపులేషను. ఓకే, ఈ బలూచిస్తాన్ స్వతంత్ర దేశాన్ని ఆపాలంటే ఏది ప్రభుత్వం చేతిలో ఉండదు, ఆర్మీ చేతిలో ఉంటుంది. ఈ వంక పెట్టుకుని ఆర్మీ వచ్చి వాళ్ళని అణచడానికి వచ్చారని ఆన్ ది ప్రిటెక్స్ట్ ఆఫ్ ది బలూచిస్తాన్ ఫ్రీడమ్ డిక్లరేషను, ఈ ఇండిపెండెంట్ డిక్లరేషన్ చేసుకుంది కాబట్టి బలూచిస్తాన్, దాన్ని అణచాలంటే ఆర్మీ కదా, ఈ వంకతో ఆర్మీ ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. 2, అక్కడ జూరాన్ లైన్ వెంబడి తాలిబాన్ ఉంది, తాలిబాన్ యుద్ధం చేస్తుంది. తర్వాత టీపీపీ అని తెహ్రీక్ పాకిస్తాన్ తాలిబాన్ అనే ఒక తీవ్రవాద సంస్థని ఆర్మీకి చాలా పెద్ద ఛాలెంజ్ విసురుతుంది పాకిస్తాన్ ఆర్మీ. దాన్ని అరికట్టాలంటే నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో ఆర్మీ కావాలి. సో కాబట్టి ఈ 2 వంకలతో ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ గారు ఏం చేస్తారంటే సింపుల్గా షెహబాజ్ షరీఫ్ గారు గవర్నమెంట్ని పడేస్తారు. ఇది జరిగేది. 2, అక్కడ ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఈయనకి ప్రమాదం, ఈయన ఆత్మరక్షణ, సో ఆయన పడేస్తారు. సో ఏ విధంగా చూసినా ఈ అసీం మున్నీర్ వ్యూహం ఎలా ఉందంటే, ప్రస్తుత పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు, రక్షణ లేకపోవడం, అంతర్గత సివిల్ వార్ టైప్ వచ్చేసింది. సో దీన్ని అరికట్టాలంటే ఆర్మీ ఉండాలి కాబట్టి ఆర్మీ ప్రభుత్వాన్ని తీసుకొస్తానని ఆర్మీని తీసుకోవచ్చు. కంపల్సరీ షెహబాజ్ షరీఫ్ గారు వీక్ అయి ఉన్నారు ప్రభుత్వం భారతదేశం మీద ఓడిపోవడం వల్ల. ఓకే, అందువల్ల ఈ ఆర్మీ ప్రభుత్వం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి. 99% ఈ అసీం మున్నీర్ గారు గవర్నమెంట్ పడేసి ప్రభుత్వాన్ని చేజిక్కించుకుని ఈ ముషరఫ్ గారిలాగా వచ్చే దశాబ్దం పాటు ఆయన పరిపాలించడానికి ట్రై చేస్తున్నారని నేను చెప్పగలుగుతాను.